వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందండి. ఈ వర్షాకాలంలో చాలా మందికి కఫము, కోల్డ్ రావడం సహజం అయిపోయింది. సో, చాలా కేసులు కూడా వస్తున్నాయి. బట్ మన దగ్గర ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు ప్రాముఖ్యతను తెలియజేస్తూ అట్ ద సేమ్ టైమ్ ఈ పండ్లు మనం సార్ చెప్పినట్టు తీసుకుంటే ఈ కఫము, కాఫ్ ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయని చెప్పేసి అంటున్నారు సీనియర్ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు. సో, సార్తోనే ఉన్నాం. సార్ ద్వారా ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు యాక్చువల్లీ ప్రజెంట్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. వర్షాలు తడిచిపోతున్నారు. కఫము, కోల్డ్ కామన్ అయిపోయాయి. బయట మన హాస్పిటల్ చూస్తే 300-400 పేషెంట్లు రెగ్యులర్ గా రోజుకి హాస్పిటల్ పాలవుతున్నారు. బట్ ఇక్కడ మన చెట్టు ఉంది కదా సార్, ఈ చెట్టు యొక్క పండ్లు తింటే చాలు ఈ కఫము కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. హౌ, ఎలా? దీన్ని మనం పొగడి చెట్టు అంటామండి. ఇది చాలా చోట్ల చూసి ఉంటారు మీరు. మనకి బాగా షేడ్ ఇస్తుంది, సంవత్సరం మొత్తం నీడ ఉంటుంది అని చెప్పి రోడ్ల మీద వీటి మీద చాలా వేస్తుంటారు. కాకపోతే జనాలకు తెలియంది ఏంటంటే దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయుర్వేదంలోని దీనికి ఈ పండ్లే కాకుండా ఈ ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వాడుతుంటారు. కాకపోతే మేము చిన్నప్పుడు మాకు ఇదేంటంటే ఎక్కడ బయట వైల్డ్ ట్రీస్ అన్నిటివి కూడా ఫ్రూట్స్ ఏవి దొరికితే తినేవాళ్ళమే. కాకపోతే ఇప్పుడు పిల్లలకి తెలియదు. కంపల్సరీగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ఫ్రూట్స్ తినేవాళ్ళమే. ఇది బాగా వగరుగుండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఏంటంటే సమ్మర్ టు రైనీ సీజన్ టు వింటర్, ఇలాగా ఈ సీజనల్ చేంజెస్ వచ్చినప్పుడు పిల్లల్లో జలుబు, ఈ జ్వరాలు ఇవి కామన్ అన్నమాట. అందుకని ఈ ఫ్రూట్స్ తిన్నప్పుడు వీటిలో వగరు ఉంటుంది కాబట్టి ఆ కఫాన్ని అంతా రిలీజ్ చేస్తుంది. సో ఏదన్నా లోపల పడిసం పట్టేసి ఉన్నా, కొంచెం దగ్గు ఉన్నా కానీ ఈ పళ్ళు తినేవాళ్ళు పెద్దవాళ్ళు, పిల్లలు అయితే ఇంకెప్పుడైనా కానీ అది కోసుకొని బాగానే రిఫ్రెషింగ్ ఉంటుంది. ఇది ఎంజాయ్ చేసే వాళ్ళమే. సో ఇది సపోటా ఫ్యామిలీకి చెందిన ట్రీ అండి. అదే ఫ్యామిలీది ఉంటుంది. సో దీని కాయలకు కూడా కొంచెం సపోటా టైప్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే మీరు చూసారంటే దీనికి కూడా స్కిన్ ఇలాగొచ్చి లోపల సపోటా టైప్ గింజలు ఉంటాయి, 1 కానీ 2 కానీ. సో ఈ గుజ్జు తీసుకొని ఈ గుజ్జును తింటాం అన్నమాట మనం. ఇది కొంచెం వగరుగా, తీతీగా, టేస్టీగా ఉంటుంది. ఇది వైల్డ్ ట్రీ అని చెప్పేసి మనం ఏమీ మొహమాట పడాల్సిన పని లేదు. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. నాట్ ఓన్లీ దాట్, ఇవాళ రేపు చూస్తే మీరు చాలామందికి చిగురుల్లో సమస్యలు, బ్లీడింగ్ కప్స్ అండ్ టీత్ ప్రాబ్లమ్స్, బ్యాడ్ బ్రెత్, వీటన్నిటికి కూడా ఈ ఫ్రూట్ హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఆ వగరు ఉంటుంది కదా, మన చిగురులను దగ్గరికి తీసుకొచ్చి దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో పళ్ళల్లో టార్టర్, జర్మ్స్ కానీ వీటన్నిటిని కూడా ఇది ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే దీని బెరడు ఏంటంటే దీనికి తలనొప్పికి ఇంకా వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ దాన్ని వాడుతుంటారు. అలాగే ఈ లీవ్స్ కూడా తీసుకొని మనం ఒక కషాయం లాగా చేసి కాచి వేడి నీళ్ళల్లోని హెడ్ఏక్స్కి వాటికి ఇస్తుంటారు. అండ్ ద సేమ్ టైం కొంతమంది ఏంటంటే కొన్ని రకాలైన పాము కాటికి కూడా ఇది మందులాగా వాడతారు. సో దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే దీని ఫ్లవర్స్ నుంచి చేసిన కషాయం మీకు హెడ్ఏక్స్కి బాగా పనికొస్తుంది. మీరు నోటీస్ చేస్తుంటే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది దీనికి. సో దీనికి హెడ్ఏక్ని తగ్గించే ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. చాలా ప్లెజెంట్గా అండ్ ఒక మంచి ఫీల్ ఇస్తుంది స్మెల్. అండ్ దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎండిన తర్వాత కూడా దీన్ని ఏం చేస్తారంటే ఇది మాలలా కట్టి ఉంచుతారు, ఎండబెట్టి. తర్వాత ఎప్పుడు కావాల్సి అప్పుడు మనం కొంచెం నీళ్లు జల్లగానే ఇది మళ్ళీ దానిలోనున్న అరోమా అంతా బయటకు వస్తుంది అనమాట. చాలామంది దేవుడికి మాలల కింద వాటి కింద ఈ ఫ్లవర్స్ని వాడుతూ ఉంటారు. ఈ మాల వేసుకుంటే మనకి హెడ్ఏక్ కూడా తగ్గుతుంది. అంటే కొన్ని రకాల హెడ్ఏక్స్ ఉంటాయి కదా, కొంచెం అన్ప్లెజెంట్గా ఉండి అన్ఈజీగా ఉండి హెడ్ఏక్స్ వచ్చినప్పుడు ఈ మాల కొంచెం ఎండిపోయిన పువ్వుల మాల పెట్టుకొని ఇంట్లోని కొంచెం దాన్ని తడిపి
మాల వేసుకున్నప్పుడు ఈ ప్లెజెంట్ స్మెల్కి మనకి ఈ హెడ్ ఏక్స్ తగ్గుతాయి అన్నమాట. సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఈ పండ్ల గురించి చెప్పారు. ఈ పండ్లు వచ్చేసి మనకు అంటే కఫం కానీ కోల్డ్ కానీ ఇవన్నీ తగ్గిస్తాయి అని చెప్పేసి. ఈ పండు రోజుకి ఎన్ని తీసుకోవచ్చు మ్యాక్స్? పిల్లలు అయితే ఒక 10-15 తిన్నా కూడా అంటే ఈ వగరు ఉంటుంది కాబట్టి కొంచెం దగ్గు చేస్తుంది. ఓకే. అండ్ ఇది మన కొంచెం ఈ ఉసిరి టైప్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఏంటంటే మనకి కడుపులో కూడా అసిడిటీని అదంతా తగ్గిస్తుంది కాబట్టి మనకి కొన్ని ఒక 4-5 తినగానే మొహం ముత్తేస్తుంది ఓకే. యూజువల్గా. సో అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గురించి కూడా బయటపడవచ్చు దానికి కూడా హెల్ప్ అవుతుంది అన్ని. సరే ఈ ఫ్లవర్ ఆల్రెడీ టీత్ కి అని చెప్పి చెప్తాను, అంటే ఇది కషాయం లాగా చేసుకోవాలా? ఇది కషాయంలో చేసుకుంటే హెడ్ ఏక్ పనికి వస్తుంది. ఓకే. ఆ ఫ్రూట్స్ తింటే మనకి టీత్ కి హెల్ప్ అవుతుంది. ఆ వగరు ఉంటది కదా, అదేంటంటే లోపల గమ్ ప్రాబ్లమ్స్ కి, బ్లీడింగ్ గమ్స్ కి, ఆ లూజ్ టీత్ ఉన్న వాళ్ళకి కూడా అది హెల్ప్ అవుతుంది. ఈ ఫ్లవర్ హెడ్ ఏక్ కి చాలా మంచి రెమెడీ. సార్ మన దగ్గర ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయా దీనివి? ఇది మనం వాడతామండి. అంటే ఇది దీనిలో ఉన్న ప్రాణం మనం వాడేది ఎప్పుడైనా కానీ ఆ ప్రాణాన్ని మాడ్యులేట్ చేసేది. దైవ వృక్షాలు అంటాం కదా, దేవతలకు సంబంధించిన వృక్షం ఇది. సో దీంతో కొంత ప్రాణాన్ని రెగ్యులేట్ చేసే ఎనర్జీస్ ఉంటాయి. దీన్ని కూడా మనం మెడిసిన్ లో వాడుతుంటాం. అంటే అనాహత చక్రానికి సంబంధించి దానికి సంబంధించి ఇది హెల్ప్ అవుతుంది. చూసారు కదండి మీరు కూడా. సో ఈ ఫ్రూట్ అంటే ఈ ఫ్లవర్ అన్నిటి అంటే ఇవన్నీ వచ్చేసి మనకు ఒక మంచి మందులా పనిచేస్తాయి. సో ఇప్పుడు ఈ వర్షాకాలంలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రూట్స్ ఎక్కడ దొరికినా కంపల్సరీ మీరు తీసుకొని తినండి. ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ కింద అజయ్ గారి నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు సార్ కూడా కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తెలుసుకోవచ్చండి. సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.